మ్యూచువల్ ఫండ్ లో ఎస్ఐపి అన్న లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ అని ఉంటుంది. ఏది బెటర్ అంటారు? హిస్టారికల్ గా మనం చూసుకున్నట్టయితే ఒక డెకేడ్ లో ఎస్ఐపిస్ లో ఇన్వెస్ట్ చేసిన వాటికి మంచి రిటర్న్స్ వస్తే, ఒక డెకేడ్ లో చేసిన వాటికి లంసమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాటికి బెటర్ రిటర్న్స్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో రికమెండేషన్ ఏంటంటే మన ఇన్కమ్ ఫ్రీక్వెన్సీని బట్టి, మన ఫ్లెక్సిబిలిటీని బట్టి మనకి ఎస్ఐపి అయితే ఎస్ఐపి చేసుకోవచ్చు, లంసమ్ అయితే లంసమ్ చేసుకోవచ్చు. అంటే ఒక ఎగ్జాంపుల్తో మనం చూస్తే కనుక ఒక వ్యక్తి 10,000 రూపీస్ మంత్లీ ఎస్ఐపి చేస్తున్నాడు అనుకున్నాం, ఒక 10 years పాటు చేశాడు అనుకున్నాం. 10,000 పర్ మంత్ అంటే పర్ ఇయర్ ఇట్ ఈస్ 1.2 lakhs. 10 yearsలో ఒక 12 lakhs ఇన్వెస్ట్ చేస్తాడు. సో మార్కెట్ వాల్యూతో పాటు అది దాదాపుగా ఒక 22-23 lakhs అయింది అనుకోండి. సో అదే వ్యక్తి మంత్లీ ఎస్ఐపి చేయకుండా ఒకేసారి ఇవాళ రోజున 10 lakhs 10 years పాటు ఇన్వెస్ట్మెంట్స్ కంటిన్యూ చేశాడు అనుకోండి, అదే 12% రిటర్న్ వచ్చింది అనుకోండి. సో 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి 10 years పాటు ఆ ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్ 12% కనుక పర్ యానం వస్తే దట్ విల్ బికమ్ 30 lakhs ఆర్ అరౌండ్ 30 lakhs వరకు. ఎస్ఐపిల ద్వారా చేయడం ద్వారా అంటే అది సమ్వేర్ అరౌండ్ 22 lakhs ఆర్ 23 lakhs వరకే అవుతుంది. సో అంటే లంసమే ఎక్కువ రిటర్న్ జనరేట్ చేసేదానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే టైం ఫ్యాక్టర్. ఎందుకు ఎస్ఐపిలో మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి వీఆర్ గివింగ్ 10 years టైం, నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్కి వీఆర్ గివింగ్ 9 years 11 months టైం, థర్డ్ ఇన్స్టాల్మెంట్కి 9 years 10 months టైం. అంటే ఈచ్ మంత్ వెళ్తున్న కొంత ఏమవుతుందంటే కొలది మనకి టైం, అంటే ఈచ్ ఇన్స్టాల్మెంట్ టైం తక్కువ ఇస్తున్నాం కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ టైంలో మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఒక వ్యక్తి 10 years పాటు ఎస్ఐపి చేస్తే టైం క్యాలిక్యులేషన్ ప్రకారం చూస్తే యాక్చువల్గా అతను 5 years పాటే చూసినట్టు. యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో టైం అనేది 5 years ఉంటుంది. సో అందువల్ల లంసంలో ఎక్కువ రిటర్న్ జనరేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఒక వ్యక్తి లంసమ్ ఇనిషియల్గా కొంత లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎస్ఐపి కూడా 10 years పాటు కంటిన్యూ చేయగలిగితే ఇంకా ఎక్కువ రిటర్న్ జనరేట్ అవుతుంది. ఒక వ్యక్తి ఇనిషియల్గా కొంత లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసి దాంతోపాటు ఎస్ఐపి చేసి దాంతోపాటు మరి కొంత టాప్అప్ ఎస్ఐపి కూడా, అంటే ఇనిషియల్గా 10,000 స్టార్ట్ చేసింది, ఎవ్రీ ఇయర్ 1,000 రూపీస్ 2,000 రూపీస్ 3,000 రూపీస్ అతను ఇన్కమ్ పెరిగినప్పుడల్లా ఎస్ఐపిని పెంచుకుంటూ వెళ్ళటం వల్ల, అంటే ఎస్ఐపి కంటే కూడా లంసమ్ ఈజ్ మోర్ పవర్ఫుల్. లంసమ్ ప్లస్ ఎస్ఐపి ఈజ్ మోర్ పవర్ఫుల్. లంసమ్ ప్లస్ ఎస్ఐపి ప్లస్ టాప్అప్ ఎస్ఐపి, ఈ 3 కాంబినేషన్లో చేస్తే 10 years ఆర్ మోర్ టైం లైన్లో ఇంకా పవర్ఫుల్ కాంబినేషన్, మోర్ రిటర్న్స్ కెన్ బి జనరేటెడ్. Got it, sir.